నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. జోగి రమేష్ సంబంధించి గతంలో ఎలాంటి అరాచకాలు చేశాడో మనం చూసాం. ఆఖరికి గతంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి పైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన బల ప్రదర్శన ఏంటనేది చూపించాడు. యుద్ధానికి వెళ్ళి వందల కార్లు వేసుకొని వెళ్ళి దాడికి పాల్పడ్డాడు. తర్వాత అడిగితే నిరసన అని చెప్పేసి అన్నాడు. అయితే జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి బంధువర్గం ఎవరైతే ఉన్నారో బొల్లా ఓం నిన్న విజయవాడకు సంబంధించినటువంటి ఒక రోడ్ల పైన ఆయన చేసినటువంటి ఒక అరాచకం ఇంత అంతా కాదు. గతంలో కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని వాహనాలతో ఆయన రోడ్ల మీద బీభత్సం చేశాడు. సో నిన్న జరిగిన సంఘటన ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున సంచలనం కింద మారింది. ఏంటి వీళ్ళ అరాచకం? ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటి ఈ బరితెగింపు అంటే ఏం చెప్తారు? హై టెన్షన్ రోడ్లో ప్రజలు టెన్షన్ విజయవాడ నడిబొడ్డులో అస్సలు ఊహించుకోవటానికి నిజంగా సినిమా షూటింగా, లేకపోతే అంటే పోలీసుల మాట కూడా వినకుండా, పోలీసులు అంటే భయం లేకుండా, ప్రజలంటే గౌరవం లేకుండా, అక్కడున్న ఏదైనా రూల్స్ మనకిప్పుడు ఈ పనులు ఇక్కడ చేయకూడదు అనేది ఉంటుంది, అవన్నీ కూడా మర్చిపోయి బరి తెగించారు. వెనక ఎవరు ఉన్నారంటే మాది గొడ్డలి పార్టీ, మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మా మామ జోగి రమేష్ ఉన్నాడు, అందరికీ జగన్ మామయ్య ఉంటే ఈయనకి జోగి మామయ్య ఉన్నాడు, మేము ఏదైనా చేస్తాం, ఎలా అయినా బరితెగిస్తాం, ఎవడరా మమ్మల్ని ఆపేది అన్నట్లుగా నిన్న ఆ వాహనాలు ఢీ కొట్టుకోవటం కానివ్వండి, ఒకరి మీద ఒకరు కసి తీరక వాహనాలు ఢీ కొట్టుకున్న తర్వాత ఇనుప రాడ్లతో కార్లలోంచి దిగి ఒకరి కార్లు ఒకరు ధ్వంసం చేసుకున్న పరిస్థితి. ఎందుకు అంటే ఒక యువతి కోసం వీళ్ళ గొడవ అని. ఇద్దరు కూడా లింగమనేని రోహిత్ అనే వ్యక్తి కానీ, ఈ బొల్లా ఓం అనే వ్యక్తి కానీ, ఈ బొల్లా ఓం అనే వ్యక్తి జోగి రమేష్కి సమీప బంధువు అని అతనే చెప్పుకునేవాడంట. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు వాళ్ళ నాన్న, ఇతను కూడా దానిలోనే ఉన్నాడు. మరి వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఫంక్షన్ లో కూడా జోగి రమేష్ భార్యాభర్తలు ఇద్దరు ఫోటోలు దిగినవి కూడా బయటకు వచ్చింది. వాళ్ళు చేయి పట్టుకొని చాలా సన్నిహితంగా ఉన్నారు. మరి గతంలో కూడా మనం చూసాం, అద్దేపల్లి జనార్దన్ రావు గురించి అడిగినా కూడా ఫోటోలతో సహా చూపించినా కూడా అబ్బాయి నాకేమి సంబంధం లేదన్న జోగి రమేష్ ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడతాడు. కానీ ఈ రోజున జరిగిన వాస్తవాలు అంటే ఎంత భయానక వాతావరణాన్ని సృష్టించారు అక్కడ, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అది ప్రజలందరూ కూడా భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తిన పరిస్థితి. అంటే యువతి కోసం ఇలా చేస్తారా? ఇంత గందరగోళాన్ని సృష్టిస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా గతంలో ఆ అబ్బాయి చదివే కళాశాల ఏదైతే ఆ కాలేజీ ఉందో అక్కడ కూడా ఈ కేక్ కటింగ్ కానివ్వండి, ఈ కార్లతో వాహనాల ర్యాలీ కానివ్వండి చాలా గొప్పగా చేసి చాలా హంగామా చేశాడు అనేది కూడా మనం ఇప్పుడు వింటున్నాం. అంటే జగన్ బ్యాచ్ అంతా ఇలానే ఉండిద్దా? వీళ్ళు ఇలానే ఉంటారా? వీళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారా అంటే ప్రతిసారి నిరూపించుకుంటున్నారు బయటకు వచ్చి. అంటే మమ్మల్ని ఎవరూ ఏమీ అనరు అంటే జగన్మోహన్ రెడ్డి చంపేసిన బట్టలు లేకుండా వీడియో కాల్ చేసినా కూడా వాళ్ళని సస్పెండ్ చేయలేదు, చూసాం. వాళ్ళు ఎన్ని రకాల చండామైన పనులు చేసినా ఆయన క్షమించాడు. మరి ఈ రోజున వీళ్ళు కూడా ఆ పార్టీకి నియమ నిబంధనలు లేవు, క్రమశిక్షణ లేదు, క్రమశిక్షణ లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇట్లాంటి పనులు ఏం చేసినా కూడా మెచ్చుకుంటారు, కావాలంటే ఏ మంత్రి పదవిలో కట్టబెడతారు తప్పించి ఎక్కడ ఎప్పుడు కేసులు నమోదవ్వవు అని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి భయంకరమైన పనులు చేయటం. అదే ఇక్కడ మనం చూసుకుంటే రోడ్డు మీద వాస్తవానికి అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే రెండు వాహనాలు గుద్దుకున్నప్పుడు ఒక్కొక్కసారి దాన్ని హత్య ప్రయత్నం కింద కూడా దాని మీద కేసు నమోదు చేస్తారు. ఇప్పుడు వాంటెడ్లీ రెండు కార్లు ఒకళ్ళకొకళ్ళు చంపేసుకోవాలి అనేటువంటి ఒక పరిస్థితిలో రెండు వాహనాలు గుద్దుకుంటున్నటువంటి సందర్భం ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, పలుసార్లు ఆ రెండు వాహనాలు మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ వచ్చి గుద్దుకోవడం. మళ్ళీ ఆ యొక్క కార్లలో ఎవరైనా జనాలు లేరా అంటే ఇక్కడ ఓం బిర్లాకి సంబంధించినటువంటి కార్లో ఒక అమ్మాయో, లేదంటే అటు సైడ్ ఉన్నటువంటి కార్లో రోహిత్ ఉన్నటువంటి కార్లో ఒక అమ్మాయో, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారని చెప్పి పోలీసులు ఉన్నారు. సో దీన్ని గుర్తుపట్టారు. అంటే ఇంతమంది ప్రాణాలను మొత్తం కూడా వాళ్ళు తీయాలనేటువంటి ప్రయత్నం చేశారు. వీరిద్దరిపైన హత్యాయత్నం కేసు పెట్టాలి, లేదంటే ఏం చెప్తారు? చేయాలి, సంఘ విద్రోహ శక్తుల్లాగా. అంటే ఆ రోజు నిజంగా వాళ్ళు ఏదన్నా గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకొని ఉన్నారా? అట్లాంటి పదార్థాలు తీసుకున్నప్పుడే ఇట్లాంటి బిహేవ్ చేస్తారు. నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎవరూ చేయరు. మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో చూసాం. వాళ్ళు మత్తులో ఉన్నారా, మామూలుగా ఉన్నారా, నిజంగా ఎందుకు చేశారు? మరి మిగతా వాళ్ళకి ఏదైనా ప్రాణహాని ఆ రోడ్డు మీద వెళ్ళే జనాలకు జరగచ్చు, అక్కడున్న ఎవరైనా పసిపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు జరగచ్చు. ఎప్పుడు ఏది జరిగేది? ఇప్పుడు అందరూ కూడా సక్రమంగా వెళ్ళే రోడ్లోనే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి యాక్సిడెంట్లు. మరి ఎలాంటిది వీళ్ళు వాంటెడ్లీ కావాలని చెప్పి చేసినప్పుడు ఇట్లాంటి ప్రాణాపాయం సంభవిస్తుంది అనే భయం లేకుండా వాళ్ళు చేస్తే నిజంగా ఈ రోజున ఒక వ్యక్తి రోహిత్ అనే అబ్బాయి పారిపోయాడు.
ఈ ఓం అనే అతను దొరికాడు, మరి విచారిస్తుంటే ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? నిజంగా ఆ విచారణలో ఏం తెలియని అంటే ఈరోజు మనకి పూర్తి వివరాలు వస్తాయి ఖచ్చితంగా. వీళ్ళేంటి ఇంత బీభత్సాన్ని సృష్టిస్తారా, ఇంత దారుణమైన పనులు చేస్తూ ఉంటే మరి అటువైపు ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు కానివ్వండి, ఇటువైపు పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంట్లో పిల్లల్ని ఇంతేనా పెంచుతుంది? వాళ్ళకి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేదా? కౌన్సిలింగ్ ఇస్తారా, కేసులు నమోదు చేస్తారా? ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి. మీ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు రోడ్డు మీదకి వచ్చి మీరు తన్నుకుంటూ ఉంటే అక్కడ భయానక వాతావరణం ఏర్పడితే ప్రజలు పరుగులు తీస్తుంటే మరి శాంతి భద్రతలను కాపాడే పోలీసులు ఈ రోజున ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దాని గురించే ఉంది అందరూ. జోగి రమేష్ మాట విని మరి సైలెంట్గా ఉంటారా? అయితే ఇక్కడ చూసుకుంటే పక్కన వాకింగ్కి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పక్కన పాదచారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. అంటే ఇలాంటివి వదిలిపెడితే మటుకు రేపొద్దున ఇంకా ఏదైనా సరే ఘోరాతి ఘోరం చేసేటువంటి ఒక పనులు చాలా వరకు ఉండొచ్చు. మీరు ఇందాక అన్నట్టు ఇంకేదైనా మాదక ద్రవ్యాలు ఏమైనా తీసుకున్నారా, లేదా గంజాయిని ఏమైనా తీసుకున్నారా అనేది కూడా వీళ్ళ మీద టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు వీళ్ళకి అలవాటు ఉందో లేదో కూడా చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పోలీసు ఇంత చాలా స్ట్రిక్ట్గా ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఇంత బరి తెగించి చేస్తున్నప్పుడు గతంలో వీళ్ళు ఎలాంటి పనులు చేశారో, అసలు వీళ్ళకి గంజాయి వీటన్నిటితో ఏమన్నా సరే అలవాటు ఉందో లేదో చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో 100% జగన్ బ్యాచ్ అంతా ఇంతే ఉంటారా? ఖచ్చితంగా అటు చూస్తే అనంతబాబు ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ని తర్వాత సాక్షుల్ని ప్రభావితం చేయడం, వాళ్ళని కూడా అని చెప్పేసి బెదిరించడం. ఇప్పుడు ఆ కేసు నడుస్తూ వస్తుంది. గోరంట్ల మాధవ్ ఏదో భారతి గారిని ఏదో ఒక మాట అన్నందుకు సస్పెండ్ చేసిన అతన్ని కూడా కేసు నమోదు చేసి తీసుకెళ్తుంటే హత్య ప్రయత్నం చేశాడు చెబ్రోల్ కిరణ్ పైన. ఇలాంటి హత్య రాజకీయాలు కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చూస్తే గొడ్డల పార్టీ అని చెప్పి అంటుంది. అందుకే ఇలాంటి అన్ని చూస్తుంటే అందుకే గొడ్డల పార్టీ అంటుంది. సో ఇలాంటి వారంతా కూడా వైసీపీలో ఉండడాన్ని, నిజంగా ఇలాంటి పార్టీ సమాజంలో మనుషుల మధ్య ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అండి. ఆయన ఎవరి దగ్గర నుంచో లాక్కున్నాడు, ఏ ఉద్దేశంతో లాక్కున్నాడు, ఏ ఉద్దేశంతో దాన్ని నడిపిస్తున్నాడు, ఈ రోజున దాంట్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళు చేస్తున్న పనులు, గతంలో చేసిన పనులు, వాళ్ళందరికీ సపోర్ట్గా ఎందుకుంటున్నారు? ఎప్పుడు ఎక్కడ ఒక్క మాట కూడా వాళ్ళని అనిన పాపాను పోలేదు. ఎప్పుడు అనలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కూడా నేను చాలా మంచివాడిని, నేనేదో సౌమ్యుడిని, బుద్ధిమంతుడిని కాబట్టి అందరూ బతికున్నారు అంటే ఈయన మంచివాడు అని ఎక్కడ తెలుస్తుంది? విజయలక్ష్మి, షర్మిల, సునీత బతుకున్నారని కాబట్టి మంచివాళ్ళ అంటే ఆయన చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, మా బాబాయిని చంపింది మా బాబాయికి దేవుడికే తెలుసు అని చెప్పేసి అన్నాడు. సో వాళ్ళిద్దరూ చెప్పేవాళ్ళు కాదు, దేవుడికి తెలుసు అన్నాడు. ప్లస్ సునీత గారి విషయానికి వచ్చేటప్పటికి ఏమైంది, ఇప్పుడు కేసు నమోదు చేస్తే నా మీద మరో కేసు అని చెప్పన్నాడు. నీ మీద ఎందుకు కేసు అయింది? బాబాయిని చంపిన వాళ్ళ గురించి కేసు పెడతానంటే ఆవిడ ఏమైంది, నా మీద ఇంకో కేసు అన్నమాట. అంటే ఇవన్నీ కూడా మీడియా ముఖంగా చెప్పిన మాటలు. ఎంత దారుణం అంటే ఒక ఎంపీ సీటు కోసం నీ రాజకీయాలు నువ్వు ఇంత రాక్షసంగా చేయటానికి కుదరదు కాబట్టి సొంత బాబాయిని సైతం చంపేసి నారాసుర రక్త చరిత్రని, మరి ప్రతి నిత్యం వీళ్ళ రక్త చరిత్ర కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. గొడ్డలి పార్టీ కాక ఇంకేంటి, గన్ కల్చర్ కాక ఇంకేంటి. జగన్ అంటే గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పుకుంది మీరే కదా. గన్ పాయింట్ పెట్టి వస్తున్న ఇండస్ట్రియల్ని కానివ్వండి, ఆ బిజినెస్ మ్యాన్లు కానీ బెదిరించింది మీరు కదా, మాకేంటి అని, లంచాలు ఇస్తేనే మీరు ఇక్కడ ఉండాలి అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ అంతా కూడా ఇదే కల్చరు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కుల రాజకీయాలు కావచ్చు, మత రాజకీయాలు కావచ్చు, మొన్న చూసుకుంటే ఎవరైతే పాస్టర్ అభినయ్ విషయంలో కావచ్చు, అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే కుల రాజకీయాల్లో అంబటి రాంబాబుతో చంద్రబాబు నాయుడు గారిని అనిపించినటువంటి మాటలు కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే అమరావతికి చాలా సమీపంలో ఈ ఘటన జరిగింది. పెట్టుబడిదారులు అందరూ వచ్చేది కూడా అలాంటి ప్రాంతం నుంచే వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి దగ్గర కూడా భయాందోళనకు గురయ్యేలాగా చేస్తున్నటువంటి ఈ పరిణామాన్ని మనం ఎలా చూడాలి? ఇక్కడ వాహనాలు ధ్వంసం చేసుకున్నారు. వాహనాలను ఒకరొకరు గుద్దించుకోవడమే కాకుండా వాళ్ళు దిగి రాడ్లతో ఒకరు ధ్వంసం చేశారు. రేపు మనుషుల మీద దాడులు జరిగితే, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళు ఒకరికొకరు దాడికి దిగబడితే, ప్రాణాలు కోల్పోతే ఏంటి పరిస్థితి? ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఈ రోజున యువకులు వాళ్ళకి ఎంత ఫ్యూచర్ ఉందండి? ఇట్లాంటి పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి చెడగొడుతున్నాడని ఫస్ట్ నుంచి మనం అనుకుంటున్నాం. ఆ యువతని చెడగొట్టే ఇదిగా వీళ్ళు యువజన పార్టీనా లేకపోతే యువ శ్రామిక రైతు పార్టీనా ఇంకోటి కాదు, యువకుల్ని చెడగొట్టే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. యువకులకి మద్యాన్ని అలవాటు చేసి, గంజాయిని అలవాటు చేసి వాళ్ళని బానిసల్లాగా మార్చుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం చాలా భయంకరమైన, ఇట్లాంటి విషయాలను తీసుకురావటం అనేది మన దురదృష్టకరం అనుకోవటం తప్పించి మరి ఏం జరిగిద్ది? నిజంగానే వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా?
తీసుకుంటే నెక్స్ట్ ఏంటి అనేది కూడా మనం చూడాలి ఇప్పుడు. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనుచరులు వాళ్ళ బంధువర్గాలందరూ కూడా ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసి అమరావతి సమీప ప్రాంతంలో భయాందోళన సృష్టిస్తున్నారు. వీళ్ళ మీద కఠిన యాక్షన్ తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.